Morning students. Already we have seen in the previous class about the internal structure of the heart. Okay, we have already discussed about internal structure of the heart. Okay na? Here there are some questions given. Please let us see some questions given here. Let us see. Is thickness of the wall of the heart uniform throughout? మనం చెప్పుకున్నాం థిక్నెస్ అన్నది ఒక రైట్ ఆరికల్కి ఎక్కువగా ఉంటుంది, లెఫ్ట్ ఆరికల్కి తక్కువగా ఉంటుంది. రైట్ వెంట్రికల్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికల్ థిక్నెస్ అంటే ఆపోజిట్ సైడ్స్ అన్నవి థిక్గా ఉంటుంది. సో ఈ పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఆరికల్ రైట్ వెంట్రికల్ వచ్చేసి థిన్గా ఉంటుంది. దానికి కారణం ఏమిటి ఇక్కడ ఇవ్వలేదు కానీ, సో దట్ ఈజ్ అ నీడ్ బిట్. ఓకే, దానికి కారణం ఏమిటి? రైట్ ఆరికల్ ఎందుకు థిక్గా ఉంటుంది, లెఫ్ట్ ఆరికల్ ఎందుకు థిక్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది? దానికి కారణం ఏమిటంటే రైట్ ఆరికల్కి బ్లడ్ అన్నది డిఫరెంట్ పార్ట్స్ నుంచి రీచ్ అవుతుంది అనమాట. సో సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనకేవా క్యారింగ్ ద ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ దట్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఇన్ ద రైట్ ఆరికల్. రైట్ ఆరికల్లోకి కలెక్ట్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తుంది. అది ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది అనమాట, అందుకోసమే థిక్గా ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ ఆరికల్ బ్లడ్ ఎక్కడికి పంపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్? లంగ్స్ నుంచి. లంగ్స్ ఎక్కడ ఉన్నాయి? పక్కనే ఉన్నాయి. దట్టు లంగ్స్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చేటువంటి బ్లడ్తో పోలిస్తే ఎట్లుంటుంది? తక్కువగా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ బీయింగ్ థిన్. అర్థమవుతుందండి. అదేవిధంగా రైట్ వెంట్రికల్ బ్లడ్ ఎక్కడికి పంప్ చేస్తుంది? రైట్ వెంట్రికల్ ఈజ్ పంపింగ్ ఓన్లీ ఇన్ టు ద లంగ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద హార్ట్. అంతే కదండి. అదే లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తుంది? దట్ బ్లడ్ హ్యాస్ టు బి సప్లైడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద టో. హార్ట్ నుంచి టో వరకు, అంటే మన యొక్క కాలి వేళ్ళ వరకు, గోర్ల వరకు ఏమవ్వాలా రక్తం అన్నది సప్లై అవ్వాలంటే ఎక్కడి నుంచి ఎవరు పంపాలా? లెఫ్ట్ వెంట్రికల్లే పంపాలి. ఆ లెఫ్ట్ వెంట్రికల్ ఎందుకు ఏమవుతుంది? థిక్గా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? దృఢంగా ఉంటుంది అన్నమాట. హౌ మెనీ చేంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్? ఆల్రెడీ చెప్పాను నేను. ఎన్ని చేంబర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. పైన 2 చేంబర్స్ని ఆరికల్స్ అని, కింద 2 చేంబర్స్ని వెంట్రికల్స్ అంటారు. ఆర్ ఆల్ ద చేంబర్స్ ఆఫ్ ద సేమ్ సైజ్? ఉండవని చెప్పాను కదా నేను ఆల్రెడీ. వాట్ అదర్ డిఫరెన్సెస్ కుడ్ యూ అబ్జర్వ్ బిట్వీన్ ద చేంబర్స్? ఆల్రెడీ వి డిస్కస్ దట్. ఏంటి డిఫరెన్స్ చూసాం మనము? ఒకటి థిక్గా, ఒకటి థిన్గా. ఓకే, ఒకటి సైజ్ లార్జ్గా, ఒకటి స్మాల్గా. ఆర్ ఆల్ ద చేంబర్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ఆల్ ఆర్ సపరేటెడ్. ఈవెన్ 2 ఆరికల్స్ సపరేట్గా ఉన్నాయి, 2 వెంట్రికల్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. హౌ ఆర్ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? త్రూ. హౌ ఆర్ దే సపరేటెడ్? దే ఆర్ సపరేటెడ్ బై హ్యావింగ్ ఏ సెప్టమ్. And how are they connected? They are connected with the walls. Okay na? Right. See, shape, size already we have discussed. And one more thing we have to say. So what is the shape of the heart? And a pear shape అని చెప్పాలి. It's a conical shape. అర్థమైందా? సో ఎట్లుంటుందంటే ట్రయాంగిల్ ఇన్ అవుట్లైన్. అవుట్లైన్లో ట్రయాంగిల్గా ఉంటుంది. ట్రయాంగిల్ అంటే తెలుసు కదమ్మా, పిరమిడ్ ఆకారంలో ఉన్నట్టుగా. నెక్స్ట్ వైడర్ అట్ ద యాంటీరియర్ ఎండ్ అండ్ నారోవర్ అట్ ద పోస్టీరియర్. పై భాగము ఎట్లుంటుంది? వైడర్, బ్రాడ్గా ఉంటుంది. కింది భాగము నారోగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ కవర్డ్ బై 2 layers. వేరాజ్ లంగ్స్ కవర్డ్ బై ఏ మెంబ్రెయిన్ కాల్డ్, ఏం చెప్పుకున్నాం మనము? ప్లూరా అన్నాము. ఇక్కడ హార్ట్ అన్నది చేంబర్స్తో కప్పబడి ఉంటుంది. సో రెండు పొరలతో కప్పబడి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పెరికార్డియం అంటారు. ఏమంటారు? పెరికార్డియం. అండ్ హార్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ మజిల్స్. సో కొన్ని కండరాలతో ఏర్పడుతుంది. ఆ కండరాల పేర్లు ఏంటి అంటే కన్నా కార్డియాక్ మజిల్స్ అంటారు. అర్థమైందా? కార్డియాక్ మజిల్స్ అంటారు. అండ్ హార్ట్ ఈజ్ కవర్డ్ బై ఏ లేయర్ కాల్డ్ టూ లేయర్డ్ మెంబ్రెయిన్ అన్నది. బై మెంబ్రెయిన్ కాల్డ్ 2 layered membrane కాల్డ్ పెరికార్డియం. అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. ద ఫ్లూయిడ్ దట్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద 2 membranes ఆఫ్ the pericardium is called as pericardial fluid. What is its function? It protects the heart from the external shocks and blows. సో మనకు ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేటువంటి షాక్స్ నుంచి, బ్లోస్ నుంచి అది కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎవరమ్మా? పెరికార్డియల్ ఫ్లూయిడ్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద పెరికార్డియల్ ఫ్లూయిడ్? హౌ హార్ట్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ అంటే మనం ఏం చెప్పాలా? హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ బై హ్యావింగ్ రిబ్ కేజ్ అండ్ వర్టబ్రల్ కాలమ్. Not only the heart, even the lungs. Here, name the fluid that protects the heart from the external shocks and blows. Pericardial fluid.
and name the membrane that covers the heart. Pericardium. Pericardium. Right. Now let us go. The auricles and ventricles we already discussed here. Okay. The left atrium and ventricle are smaller when compared to that of the right and right atrium and right ventricle. Okay na? So that's what I said. The left atrium అంటే పైన ఉన్నటువంటి ఆరికల్ని ఏట్రియం అంటారు అనమాట. అండ్ వెంట్రికల్ ఓకే ఆర్ స్మాలర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద రైట్ ఆట్రియం. ఇది ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఇచ్చినటువంటిది అబ్జల్యూట్లీ కరెక్ట్ కాదమ్మా. ఓకే ద స్టడీస్ వాట్ ఇట్స్ సేయింగ్ దట్ సో ద లెఫ్ట్ వెంట్రికమ్ అండ్ ద లెఫ్ట్ ఆట్రియం అండ్ వెంట్రికల్ ఆర్ స్మాలర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ద రైట్ అండ్ అంటున్నారు. కాదు. సో నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ఉన్నంత వరకు అది కాదు. ఓకేనా? యూ ప్లీజ్ డూ వాట్ ఐ సే. నేను చెప్పింది ఫాలో కండి. ఓకే ద బ్లడ్ వెజల్స్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ కరోనరీ వెజల్స్. రైట్. ఇప్పుడు మనం బ్లడ్ వెజల్స్ ఇంకా చదవలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, నేను చెప్తాను. ఓకే సో ద వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ ఎస్ ఆరికల్స్తో పోలిస్తే సో వెంట్రికల్స్ యొక్క వాల్స్ చాలా థిక్గా ఉంటుంది. అర్థమైందా? ఆరికల్స్తో పోలిస్తే వెంట్రికల్స్ వాల్స్ చాలా థిక్గా ఉంటుంది. రైట్. మనము చూసినటువంటి చేంబర్డ్ ఎన్ని నుండి 4 చేంబర్డ్ హార్ట్. ఓకేనా? ఏమంటాము? 4 చేంబర్డ్ హార్ట్ అంటాము. రైట్. సో హియర్ ద అప్పర్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఆరికల్స్ అండ్ ద లోయర్ చేంబర్స్ కాల్డ్ యాజ్ ద వెంట్రికల్స్. వాటిని ఏట్రియం అని కూడా అంటారు, ఆరికల్స్ని. నా బ్లడ్ వెజల్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆర్ దేర్? How many types of blood vessels are there? So if you start talking about the blood vessels, from our childhood we are discussing there are 2 types of blood vessels called arteries and veins. Arteries and veins. Okay. So what do you mean by artery and what do you mean by vein? Okay na? ఒకటి మైండ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ద బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్. హార్ట్ నుంచి బయటికి పోయేటువంటి ఏ బ్లడ్ వెసల్ అయినా కానివ్వండి, యూ డోంట్ బాదర్ అబౌట్ దట్ ఈజ్ అన్ ఆర్టరీ. గెటింగ్ మై పాయింట్? a blood vessel which is going out of the heart, the blood vessel which is going out of the heart, away from the heart, is called an artery. Okay, the blood vessel which are coming to the heart, అంటే ఏ బ్లడ్ వెజల్స్ అయితే హార్ట్ పక్కకి వెళ్తున్నాయో వాటిని ఏమంటారంటే వెయిన్స్ అంటారు. గుర్తుపెట్టుకున్నామా? ఆల్ ఆఫ్ యూ డూ రిమెంబర్, ప్లీజ్ డూ రిమెంబర్. నో వన్ ఆఫ్ యూ ఫర్గెట్ దిస్ పాయింట్ ఎనీ టైమ్. మన హార్ట్ నుంచి బయటికి పోయేటువంటి బ్లడ్ వెజల్ అది ఏదైనా సరే ఆర్టరీనే, హార్ట్కు పోయేటువంటి బ్లడ్ వెజల్ అది ఏదైనా సరే వెయినే. గాట్ మై పాయింట్? నౌ let us see here బ్లడ్ వెజల్స్ దాని యొక్క సర్క్యులేషన్ గురించి చూద్దాం. రైట్. till 16th century బ్లడ్ వెజల్స్ యొక్క ఫంక్షన్ అనేది మనకు 16th century వరకు తెలియదు. ఓకే, 1574లో ఒక ఇటాలియన్ డాక్టర్, అతని పేరు గిరోలామో ఫ్యాబ్రిసి అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, సో హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ వెయిన్స్ ఇన్ ద లెగ్. మన యొక్క కాళ్ళలోని వెయిన్స్ గురించి చదవడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? రైట్. సో మనం ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్ దట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ వాల్. వాల్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి చెప్పాను. A structure which never allows any substance to come backward, it allows only to move in forward. రైట్. ఏ సబ్స్టెన్స్ అయితే ముందు పోవడానికి సహకరిస్తుందో, వెనక్కి రానివ్వకుండా ఆపేస్తుందో దాన్ని వాల్ అన్నాం. రైట్. సో వెన్ గిరోలామో ఫ్యాబ్రిసి స్టడీయింగ్ అబౌట్ ద వెయిన్స్ ఇన్ ద లెగ్, సో మన యొక్క కాళ్ళల్లో ఉన్నటువంటి వెయిన్స్ గురించి అతను ఏం చేశారంటే ఒక పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఆ పరిశోధనలో ఏమని తేలింది, అతను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే వాల్స్ అనేవి ఉన్నాయి, వెయిన్స్లో వాల్స్ ఉన్నాయి. ఓకే, if the blood moves in one direction, the walls folded towards the walls of the vessel so that the blood could pass without trouble. If the blood moved in the opposite direction, the walls closed. What does the sentence says? So blood అన్నది
యాక్చువల్లీ వీన్స్ ఏం చేయాలమ్మా, ఇప్పుడు వీన్స్ అన్నవి హార్ట్కి పోయేటువంటి బ్లడ్ వెజల్స్ అంతేనా. సో హార్ట్ దగ్గరికి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకురావాలంటే ఏమో తీసుకురావాలా, వెయిన్స్ తీసుకురావాలి. స్మాల్ వెయిన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ వెయిన్ కాల్డ్ వెన్నా కేవా. నేను ఇంతకు ముందే చెప్పాను, స్మాల్ వెయిన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ వెయిన్ కాల్డ్ అది వెన్నా కేవా. గడ్డి పూచలన్నీ వేచి ఏం చేస్తామంటే గడ్డి మోపు అవుతుంది. గడ్డి మోపులో ఏముంటుంది, గడ్డి ఉంటుంది. అదేవిధంగా ఈ వెనకేవా అంటే ఎట్లా ఏర్పడింది, వెయిన్స్ అన్నవి కంబైన్ చేసి ఏర్పడేటువంటిది వెనకేవా. యు గాట్ మై పాయింట్, రైట్. అంటే ఇప్పుడు ఏంటి, మన బాడీలోని రకరకాల భాగాల నుంచి, డిఫరెంట్ పార్ట్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ అంతా ఎవరు తీసుకురావాలి, హూ హ్యాస్ టు బ్రింగ్ దట్ ఇంప్యూర్ బ్లడ్? దట్ ఇంప్యూర్ బ్లడ్ విల్ బి క్యారీడ్ బై ద వెయిన్స్. ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇప్పుడు మన హార్ట్ ఎక్కడుంది, హార్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. ఓకే. సో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, లెగ్స్ ఉన్నాయి, మనకి లెగ్స్ ఉన్నాయి కదా, టోస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా బ్లడ్ తీసుకురావాలి. అక్కడి నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని బ్లడ్ రావాలి. అంటే ఇప్పుడు ఏమో మన హార్ట్ ఎక్కడో పైన ఉంది, లెగ్స్ ఎక్కడో కింద ఉన్నాయి. అంటే బ్లడ్ హ్యాస్ టు మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ నాట్, రైట్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పోయే టైంలో, సో వెన్ ద బ్లడ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ బాటమ్ టు అప్, సో బాటమ్ టు అప్, బాటమ్ నుంచి పైకి పోతూ ఉన్నప్పుడు అది మళ్ళీ కిందికి పోకూడదు కదా, అట్లా పోకుండా ఉండడం కోసం స్టాప్ చేసేటువంటివి వాల్వ్స్. ఇట్లా వాల్వ్స్, దిస్ వాల్వ్స్ ఆర్ నాట్ అలోయింగ్ ద బ్లడ్ టు మూవ్. అవి ఏం చేస్తాయమ్మా, ఇట్లా బంద్ చేసేస్తుంది. సో ఇట్ అలోస్ ఓన్లీ బ్లడ్ టు మూవ్ అప్ సైడ్ బట్ నాట్ డౌన్ సైడ్. సో వేర్ యూ ఫైండ్ దీస్ వాల్వ్స్? దిస్ ఈస్ ద క్వశ్చన్. This is a very important question to everyone. In which blood vessels you find the valves? The blood vessels which contain the valves are called as the veins. Veins lo మాత్రమే వాల్వ్స్ ఉంటుంది. సో ఇది కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరమ్మా, గిరులమా ఫ్యాబ్రిసి. Who's that man? గిరులమా ఫ్యాబ్రిసి. It means, so the valves are allowing the blood to move only in one direction but not in opposite direction. Okay, so when we are standing in upright position, the blood is moving from bottom to up only but not from up to down. It is never allowing the blood to move in the veins in next direction. It moves up only, right. When a person moves his legs or just tightens his legs, ఇప్పుడు చూడండి, మనం నడిచేటప్పుడు ఏం చేస్తాము, కాళ్ళల్లో మనకు తెలియకుండానే కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్ జరుగుతాయి. ఇప్పుడు మనము ఈ భాగమే ఉందనుకుంటాము, ఈ భాగం అంతా కూడా కండ. ఓకే, లోపల ఎముక ఉంది, ఇక్కడ ఏముందమ్మా, ఇదంతా కూడా మజిల్. సో ఇన్సైడ్ బోన్స్ వీ హ్యావ్. సో ద మజిల్స్ విచ్ ఆర్ ఇన్ ద లెగ్స్ చూసుకుందాం. లెగ్స్లో కూడా బోన్స్ ఉంటుంది, బోన్స్కి ఏముంటుంది, మజిల్స్ ఉంటుంది. మజిల్స్ కాంట్రాక్ట్, రిలాక్స్ అవ్వడం ద్వారా, while the contraction and relaxation of the muscles make the blood to move. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తుంది, that squeezes the veins and force the blood in those veins to move. సో అప్పుడు ఈ మజిల్స్ ఏం చేస్తుందంటే, కాంట్రాక్ట్, రిలాక్స్ అయ్యే టైంలో దాని యొక్క ప్రెషర్ దేనిపైన పడుతుంది, వెయిన్స్ పైన పడుతుంది. వెయిన్స్లో బ్లడ్ని ఏం చేస్తుంది, ముందరికి పోయేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఇట్ మేక్స్ ద మూవ్ బ్లడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ అగనెస్ట్ ద గ్రావిటీ. మనం నిలబడుకున్నప్పుడు దేనిపైన నిలబడినా మనము, భూమిపైన. భూమికి ఏముంది, ఆకర్షణ శక్తి ఉంది. ఓకే, ఏముందమ్మా, ఆకర్షణ శక్తి ఉంది. సో ఆల్రెడీ దట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటీ. మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కదండి. సో చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము. మనకి ఏముంటుంది, భూమిపైన మనం నడవగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ గ్రావిటీ. చంద్రుని పైన నడవగలుగుతాం మనము. కెన్ వీ స్టాండ్ ఆన్ సన్? నో. ఈవెన్ మై సెల్ఫ్, ఈవెన్ దో ఐఎమ్ దిస్ మచ్ వెయిట్, నేను ఎంత లావు ఉన్నప్పటికీ, మీరు ఎంత సన్నగా ఉన్నప్పటికీ అందరం కూడా మూన్ పైకి పోతూనే ఎగురుతామన్నమాట. ఎందుకంటే జీరో గ్రావిటీ అనేది జీరో ఉన్నప్పుడు బాడీస్ అన్నీ కూడా తేలుతూ ఉంటుంది అనమాట. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో బికాస్ ఆఫ్ దట్ గ్రావిటీ. సో ఇక్కడ అగైనెస్ట్ ద గ్రావిటీ ద బ్లడ్ హ్యాస్ టు మూవ్. అవి ఏ విధంగా పోతుందంటే కన్నా, బై ద యాక్షన్ ఆఫ్ ద మజిల్స్ దట్ ప్రజెంట్ ఇన్ ద legs, contraction and relaxations. Got my point? Right. Okay. That valves won't allow the blood to come backward. It allows only the blood to move in
ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, సి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అవే ఫ్రమ్ ద హార్ట్, అంటే బ్లడ్ ఎక్కడి నుంచి మనకు లెఫ్ట్ ఆరికల్లోకి లంగ్స్ నుంచి బ్లడ్ వస్తుంది. సో అది ప్యూర్ బ్లడ్, అది లెఫ్ట్ వెంట్రికల్లోకి పోతుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి పంప్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కడికి పోతుంది? ద బ్లడ్ ఈజ్ మూవింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద హార్ట్. హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ద బ్లడ్ విచ్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద టో ఆఫ్ ద బాడీ. సో ద సేమ్ థింగ్ హ్యాస్ టు బి డన్ బై ద సమ్ అదర్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ వేరేవి ఏం చేస్తున్నాయి? ఎట్లయితే ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాయి అట్లా డిస్ట్రిబ్యూషన్ కూడా జరగాలి. సో ఆ బ్లడ్ వెజల్స్ ఏంటమ్మా? ఆర్టరీస్. ఏంటండి? ఆర్టరీస్. ఓకే, సే ఫర్ విచ్ ద ఫ్యాబ్రిసీ పే నో అటెన్షన్. ఫ్యాబ్రిసీ ఏం చేశాడు? వాల్స్ దేంట్లో ఉన్నాయి, ఎట్లా బ్లడ్ మూవ్ కిందికి పోకుండా ఆగుతుంది ఒకటి మాత్రమే చేశాడు. సో హీ మిస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ ఓన్ డిస్కవరీ రైట్. సో అతను మర్చిపోయాడు, అంటే ఒకటి గురించి చదివాడు, ఇంకొక దాని గురించి మర్చిపోయాడు. అప్పుడు విలియం హార్వే అనేటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాన్, హీస్ డాక్టర్. ఓకే, William Harvey, an Englishman who, after he became a doctor, went to Italy for further education and studied under Fabrizi. సో విలియం హార్వే అనేటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఏం చేశాడంటే తన యొక్క డాక్టర్ చదువు అయిపోయిన తర్వాత ఫర్దర్ ఇంకా చదవడం కోసం, హైయర్ డిగ్రీ చదవడం కోసం ఏం చేశారు? ఫ్యాబ్రిసి గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందన్నమాట. రైట్. నెక్స్ట్ ఈ హార్వే ఏం చేశారంటే హీ స్టార్టెడ్ డిసెక్టెడ్ ద హార్ట్స్ ఆఫ్ డెడ్ పీపుల్. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క హార్ట్స్ని డిసెక్షన్ చేయడం చేశారు. డిసెక్షన్ అంటే ఏమిటంటే కోయడం అని అర్థం. రైట్. కోసిన తర్వాత ఏం చేస్తున్నట్టే ద వాల్స్ బిట్వీన్ ఈచ్ యాటమ్ అండ్ వెంట్రికల్. సో హీ స్టార్టెడ్ ఫౌండింగ్. ఏం చేశాడు? హీ ఫౌండ్ సమ్ స్పెషాలిటీ ఇన్ ద డిసెక్షన్. ఏంటయ్యా అంటే కనుక ఆ హార్ట్ యొక్క చేంబర్స్ అయినటువంటి ఆరికల్స్, వెంట్రికల్స్ మధ్యలో ఏం కనుక్కున్నాడు అతను? హీ ఫౌండ్ సమ్ వాల్స్. ఓకేనా? వాల్స్ ఉన్నాయని కనుక్కున్నాడట. సో ఏం చేస్తున్నాయి ఆ వాల్స్? దే ఆర్ అలోయింగ్ ద బ్లడ్ టు మూవ్ ఫ్రమ్ ఏట్రియం టు ద వెంట్రికల్ వితౌట్ ఎనీ హిండ్రన్స్. మీన్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, without any hurdles. The blood is moving from atrium to ventricles, means from auricles to ventricles. Okay, whenever the heart contracts, heart అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, విలియం హార్వే గారిని చూడండి, డాక్టర్ విలియం హార్వే. రైట్. సి మన హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు వెంట్రికల్లో, ఇప్పుడు ఆరికల్స్లోని బ్లడ్ వెంట్రికల్స్లోకి వెళ్ళిపోయింది. అదే వెంట్రికల్ మళ్ళీ కాంట్రాక్ట్ అయినప్పుడు అప్పుడేమో అలా వెంట్రికల్స్లో బ్లడ్ ఆరికల్స్లోకి వస్తే ఎట్లా అవుతుంది? నా ద బ్లడ్ ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్ టు ఆరికల్స్. మీకు ఏం చెప్తున్నానంటే ఈ పైన ఉన్నటువంటి ఇది సపోజ్ పైన ఆరికల్స్, ఇవి వెంట్రికల్స్. రైట్. ఇప్పుడు ఆరికల్స్ ఇట్లా కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఏమైంది? వెంట్రికల్స్లోకి వచ్చింది. ఇప్పుడు వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే బ్లడ్ మళ్ళీ ఆరికల్స్లోకి పోదు. సో ఇక్కడి నుంచి ఈ వెంట్రికల్స్ నుంచి బ్లడ్ ఎక్కడికి పోతుంది అంటే కదా సిస్టమిక్ అయోటాకు వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ అయోటాకు వెళ్తుంది. యు గాట్ మై పాయింట్? రైట్. హార్వే బిగాన్ థింకింగ్ అబౌట్ ద వాల్స్ హిస్ టీచర్ ఫ్యాబ్రిసి హ్యాడ్ డిస్కవర్డ్ ఇన్ ద లెగ్ వెయిన్స్. ఏం చేశాడు? ఓకే, తన యొక్క టీచర్ అంటే ఫ్యాబ్రిసి దగ్గరే కదా తను శరీరం చేస్తున్నారు. ఏం చేశారు? మా టీచర్ కనుక్కున్నారు వాల్స్ అన్నవి లెగ్స్లో ఉన్నాయనేసి. సో కనుక అది 1 వేనా 2 వేనా? ఈ స్టార్టెడ్ కంపేరింగ్. Okay, they force the blood to move toward the heart. Right. ఏమని కనుక్కున్నాడు? వాళ్ళ టీచర్ డిస్కవరీలో ఏమని తేలింది? ఏ వాల్స్ అయితే లెగ్స్ యొక్క వెయిన్స్లో ఉన్నాయో అవి హార్ట్ పక్కకి బ్లడ్ పోవడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప కిందికి మళ్ళా ఆపోజిట్ డైరెక్షన్ పోవడం లేదు అనేసి కనుక్కోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ హీ చెక్డ్ బై టైయింగ్ ఆఫ్ అండ్ బ్లాకింగ్ డిఫరెంట్ వెయిన్స్ అండ్ ఎనిమల్స్. ఏం చేశాడు? సో వెయిన్స్ని రకరకాల భాగాల్లో టై చేశాడనమాట. కట్టడం ఎందుకు ఒక్కటి చెప్తాను, ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ద బ్లడ్ విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్పర్ పోర్షన్ మీన్స్ పైన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో మనకి సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా వెయిన్స్ అనమాట. వెయిన్స్ని మనకు సూపర్ఫిషియల్గా ఉంటుంది, లోపలగా ఉన్నటువంటి డీపర్ పోర్షన్లో ఉన్నది ఆర్టరీస్ ఉంటుంది. ఓకేనా? ఇతను ఏం చేశాడు? వెయిన్స్ని హీ స్టార్టెడ్ టైయింగ్
different veins in animals. Experiment చేశాడు. ఓకే, అండ్ బల్జ్డ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద బ్లాక్ వెయిన్. ఎక్కడైతే బ్లాక్ చేశాడో అంటే పోయేటువంటి పొజిషన్ ఉంది కదమ్మా, ఇప్పుడు బ్లడ్ పోతుంది, ఇట్లా పోతుంది, పోయే చోట ఇక్కడ ఏం చేశాడు, బ్లాక్ చేశాడు. బ్లాక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడైతే వాల్స్ ఆటోమేటిక్గా ఏం చేశాయి, బ్లాక్ చేసేసాయి. ఈ విధంగా పోవాల్సినటువంటి బ్లడ్ని ఇక్కడ మనం కట్టేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది అంటే బల్జింగ్ అవుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, బల్జింగ్. As though the blood are trying to flow toward the heart and to accumulate just below the block because it simply could not flow away from the heart. Okay, see, ఇప్పుడు ఏమవుతుంది, నేను చెప్తున్నాను ఇక్కడ వెయిన్స్ పోతాను అనుకుంటాను, ఇట్లా వెయిన్స్ పోతా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే వెయిన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాదు. ఇట్లా పోతా ఉన్నప్పుడు కింద ఏమవుతా వచ్చింది, వెయిన్స్కి వాల్స్ ఉన్నాయి, అవి బ్లాక్ చేసేసింది ఇక్కడ. ఇప్పుడు ఇది ఎట్లా పోవాలా, బ్లడ్ ఇట్లా పోవాలా, ఇక్కడ మనం బ్లాక్ చేసాము. ఇప్పుడు ఏమైపోయింది, అట్లా పోకుండా ఇట్లా పోకుండా బల్జింగ్ వచ్చిందనమాట. అప్పుడు కనుక్కున్నారు, ఏమని కనుక్కున్నారు, సో దే ఆర్ ఆల్ ట్రూ వెయిన్స్, ట్రూ ఆఫ్ ఆల్ వెయిన్స్. సో వెయిన్స్ గురించి కనుక్కోవడం జరిగింది. ఓకే, ఆర్టరీస్. ద బ్లడ్ బల్జ్డ్ ఆన్ ద హార్ట్ సైడ్ ఆఫ్ ఎనీ బ్లాక్ హీ పుట్ ఇన్ as though it were trying to flow away from the heart and could not move in the other direction. Right? See, in the arteries, the blood bulged on the heart side. Blood ఏమవుతుంది, of any block he put in, ఆ హార్ట్ పక్కకు వచ్చేటి ఏదైనా ఉండనీలేండి, బ్లడ్ ఏమవుతుందంటే సర్రని పోతానే అనమాట. అంటే దీన్ని బట్టి ఏమైందంటే ఆర్టరీస్కి వాల్స్ అన్నది లేదు. ఓకే, it is allowing the blood so trying to flow away from the heart and could not move in the other direction. ఇంకొక డైరెక్షన్లో పోవడం లేదు, it's moving away. Harvey now saw what was happening. The heart pushed blood into the arteries and the blood returned by the way of the veins. It did this for both ventricles. The blood had a trouble circulation. If one started from the right ventricle, it left by way of arteries to the lungs and return to right. ఇక్కడ ఏం చెప్తున్నాను, హార్వే నౌ సా వాట్ వాస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్. ద హార్ట్ ఈజ్ పుషింగ్. ఇప్పుడు హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి పోతుంది, ఆర్టరీస్కే పోతుంది అనమాట కదా, ఆర్టరీస్లో పోతుంది. అంటే వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ ఇట్ ఈస్ క్యారింగ్, ప్యూర్ బ్లడ్ కదా. అది ప్యూర్ ఇంప్యూర్ మళ్ళీ పెడతాం చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆర్టరీస్లోకి పోతుంది, రైట్. ఈ డిడ్ దిస్ ఫర్ బోత్ వెంట్రికల్స్. రెండు వెంట్రికల్స్ చేస్తే ఏమైపోయింది ఇక్కడ అంటే కదా, ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది. నా బ్రీఫ్గా చెప్తాను వినండి. సో ద impure blood from different parts of the body is collected by superior and inferior vena cava and opening in the right auricle. ఓకేనా. సో లంగ్స్ నుంచి వచ్చేటువంటి ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ ఆరికల్లోకి తెచ్చుకుంటుంది. రైట్ ఆరికల్లో ఇంప్యూర్ బ్లడ్ ఉంది, లెఫ్ట్ ఆరికల్లో ఏం బ్లడ్ ఉందమ్మా, లెఫ్ట్ ఆరికల్ ఈజ్ హ్యావింగ్ ప్యూర్ బ్లడ్. ఇప్పుడు ఆరికల్స్ రెండు కాంట్రాక్ట్ అయినప్పుడు ఇంప్యూర్ బ్లడ్ రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్కి, లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి ప్యూర్ బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇంప్యూర్ అన్నటువంటి వర్డ్ నేను వాడుతున్నాను. ఇంప్యూర్ అన్నది ఏమవ్వాలా, ఇట్ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్, ప్యూరిఫికేషన్ జరగాలి. ఆ ప్యూరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలా, లంగ్స్కి వెళ్ళాలి. వెన్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్, ద బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఈజ్ మూవింగ్ టు ద లంగ్స్ త్రూ పల్మనరీ అయోటా. ఆల్రెడీ నేను చెప్పాను అక్కడ ఏం వాల్స్ ఉన్నాయి, పల్మనరీ వాల్స్ అలౌయింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ టు పల్మనరీ అయోటా. ఆర్టరీస్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, రైట్ పల్మనరీ ఆర్టరీ టేక్స్ టు ద రైట్ లంగ్, లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ టేక్స్ టు ద లెఫ్ట్ లంగ్. ఐ రైట్. సో ఈ విధంగా లంగ్స్కి వెళ్ళిపోయి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా ద బ్లడ్ విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆరికల్ టు లెఫ్ట్ వెంట్రికల్ పంప్ బ్లడ్ చేసినప్పుడు సిస్టమిక్ అయోటా అంటే ద ఆర్టరీ విచ్ ఈస్ టేకింగ్ ద బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ టేకింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. యు గాట్ మై పాయింట్, రైట్. So the blood which is coming from different parts of the body is going to the auricle, from that is going to right ventricle, from that goes to lungs for purification. After purification, the blood again coming back to left auricle to left ventricle to different parts of the body. Means in the course of its circulation, the blood is reaching to the heart. So impure blood నంతా కూడా తీసుకొచ్చి హార్ట్కి తీసుకొచ్చి హార్ట్ నుంచి లంగ్స్కి పోయి లంగ్స్లో ప్యూరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా సప్లై లేదు,
again coming back to the heart. From heart it is going to different parts. It means in the course of its circulation, the blood is reaching to the heart for 2 times. అంతే కదా, impure blood first moving to heart, from there it goes to lungs for purification. After purification again coming back to heart, from there it going to different parts of the body. This is called as a double circulation. దీన్ని ఏమంటారంటే డబుల్ సర్క్యులేషన్ అంటారు. అండ్ ద హార్ట్ ఈస్ కాల్డ్ డబుల్ సర్క్యులేటెడ్ హార్ట్. ఆ హార్ట్ని ఏమంటారమ్మా, డబుల్ సర్క్యులేటెడ్ హార్ట్ అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. నేనేం చెప్పాను, ద బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఆర్టరీస్. ఆర్టరీస్ క్యారీ ప్యూర్ బ్లడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టరీస్ క్యారీ ప్యూర్ బ్లడ్, వీన్స్ క్యారీ ఇంప్యూర్ బ్లడ్. ఓకేనా. సో రైట్ ఆరికల్కి ఇంప్యూర్ బ్లడ్ ఎవరు తీసుకొచ్చారు? సుపీరియర్ వెనకేవా, ఇన్ఫీరియర్ వెనకేవా. Superior vena cava, inferior vena cava is carrying impure blood from different parts of the body and opening in the right auricle. Okay. Whereas the left auricle receives the blood from the lungs, that is the pure blood, pulmonary vein. Ikkada question ettuntadante, veins are that which carry the impure blood. All veins carry impure blood except pulmonary vein. Do you understand what I am saying? All veins carry impure blood except pulmonary vein, right? See, superior vena cava and inferior vena cava, these are carrying impure blood from different parts of the body, from upper parts and lower parts. Whereas the pulmonary vein is carrying the blood from the lungs. After purification of the blood, from the lungs it is coming to the auricle. It means all veins carry impure blood except pulmonary vein. This is the answer. Now, arteries అంటూనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఆర్టరీస్ ఆర్ ద బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ క్యారింగ్ ప్యూర్ బ్లడ్. ప్యూర్ బ్లడ్ని తీసుకుపోయేటువంటి బ్లడ్ వెజల్స్ అంతా కూడా మనం ఏమంటాము? ఆర్టరీస్ అంటాము. రైట్. సి హియర్ ద ఇంప్యూర్ బ్లడ్ ఈజ్ టేకింగ్ ఫ్రమ్ ద హార్ట్ టు లంగ్స్. బై హూమ్? పల్మనరీ అయోర్టా. రైట్. సో సిస్టమిక్ అయోర్టా ఈజ్ టేకింగ్ ప్యూర్ బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో క్వశ్చన్ ఎట్లా వస్తుందండి? ఆన్సర్ ఏమో చెప్పాలంటే, all arteries carry pure blood except pulmonary artery. Pulmonary artery, which is rising from the right ventricle, is taking impure blood to the lungs for purification. So with this, what we can say, all arteries carry pure blood except pulmonary artery. All veins carry impure blood except pulmonary vein. You just do remember. Along with this, there are coronary arteries and coronary veins. ఓకేనా. కరోనరీ వెయిన్స్ అంటే ఏంటంటే ద ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్. ఇప్పుడు వాల్స్, హార్ట్ లబ్ డబ్బని ఇట్లా కొట్టుకోవాలంటే కానీ ఎవరు బాగా పనిచేయాలంటే వాల్స్ అనమాట. కరోనరీ వాల్స్, ఇట్ మీన్స్ కరోనరీ వెయిన్స్ క్యారీ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ ద వాల్స్ టు ద హార్ట్ ఓన్లీ. ఓకే. సో వాల్స్ బాగా పనిచేయాలంటే శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏమో ఆక్సిజన్ షుడ్ బి సపరేట్ కదా. అప్పుడు ఎవరు పోవాలా? ప్యూర్ బ్లడ్. హూ హ్యాస్ టు టేక్ ద ప్యూర్ బ్లడ్? కరోనరీ ఆర్టరీ. క్వశ్చన్ అట్లా అడగరండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఫ్యాట్ గెట్ డిపాజిటెడ్ ఇన్ ద కరోనరీ ఆర్టరీ? కరోనరీ ఆర్టరీలో ఫ్యాట్ డిపాజిట్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు వాల్స్ బాగా అంటే హార్ట్ యొక్క వాల్స్, WALLS, వాల్స్ బాగా గోడలు బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? దానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏమో వాళ్ళ ప్యూర్ బ్లడ్. అవునా. ఇప్పుడు కరోనరీ ఆర్టరీ అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ టేకింగ్ ప్యూర్ బ్లడ్ టు ద వాల్స్ ఆఫ్ ద హార్ట్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ టు రిలీజ్ ఎనర్జీ. అమరే. ఇప్పుడు పోయి ఫ్యాట్ డిపాజిట్ అయితే అక్కడ ఏమవుతుంది? బ్లడ్ అనేది సప్లై అవ్వదు. బ్లడ్ సప్లై అవ్వకపోతే ఏమవుతుంది? ఎనర్జీ రాదు. ఎనర్జీ రాకపోతే ఏమవుతుంది? ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ విల్ బి స్టాప్. దాన్ని ఏమంటారంటే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇఫ్ ఫ్యాట్ గెట్ డిపాజిటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద, it means if fat get deposited in the coronary artery, what happens in the cardiac arrest? You can see cardiac arrest, heart attack అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? ఫ్యాట్ డిపాజిట్ అయితే కానీ ఏమవుతుందా? కార్డియాక్ అరెస్ట్ అన్నది జరుగుతుంది. ఓకే. సో హూ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏం చెప్తా అంటే విలియం హార్వే. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ లీడ్ ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో అబౌట్ ద సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ గురించి, డబుల్ సర్క్యులేషన్ గురించి ఎస్పెషల్గా చెప్పినటువంటి డాక్టర్ ఎవరయ్యా అంటే కన్నా నాట్ ఫ్యాబ్రిసి. ఫ్యాబ్రిసి ఓన్లీ ఫౌండ్ ద వాల్స్ ఇన్ ద veins of the legs, right?
సో దానికి ఒక ఫౌండేషన్ వేసుకొని మనకు ఒక మార్గం చూపించాడనమాట. సర్క్యులేషన్ బాడీలో ఈ విధంగా జరుగుతుంది అన్నటువంటి డాక్టర్ పేరంటే కన్నా విలియం హార్వే, అండ్ ఇంగ్లీష్ డాక్టర్. ఈజ్ అన్ ఇంగ్లీష్ డాక్టర్, రైట్? సో క్వశ్చన్ ఎట్లుంటుందంటే, నేమ్ ద బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్టరీస్ టు ద హార్ట్ veins. What type of veins? What type of blood vessels are the veins? Veins are the blood vessels which are carrying impure blood. All veins carry impure blood except pulmonary vein, which is carrying blood from the lungs to the heart. Right? Next, what type of blood vessels are the arteries? Arteries are the blood vessels which are carrying pure blood to different parts of the body, except pulmonary veins. Pulmonary veins carry impure blood to the lungs for purification. Right? Name the blood vessels in which you find the valves. Right? Those are called as the veins. Name the blood vessels in which valves are absent. Arteries. No valves are present in the arteries. So blood vessels are the veins are the blood vessels which are containing the valves. What type of circulation we can find in human beings? Double circulation. And what do you say to the heart? Double circulated heart. What will happen if a fat body get deposited in the coronary artery? Cardiac arrest. It causes cardiac arrest. Name the layers that covers the heart. Pericardium. Name the layer that covers the lungs. Pleura. How heart is being protected? Heart is protected from all the sides by the rib cage and vertebral column. Name the fluid that protects the heart from the external shocks. That is pericardial fluid. Okay children, in the next class again we are going to meet.